హాయ్ అండి మీ అందరికి. ఈరోజు అయితే నేను మా మదర్ అయితే ఫస్ట్ టైం ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. మీకు వచ్చే ఉంటుంది డౌట్, ఎప్పుడు రాయి తిండిపోవాలేనా అని చెప్పి. తింటేనే బతుకు కలుగుతున్నాం అంతేనా. నేను మా మదర్ అయితే ఛాలెంజ్ అయితే చేయబోతున్నా. సయ్యనా? సరే. మా మదర్లకి ఇష్టపూర్వకంగా ఇంకా అమ్మాయికి నచ్చే విధంగా ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. పానీపూరితో చేద్దాం అనుకున్నాం. ఇంకెందుకులే పానీపూరి, ఇంక ఇంట్లోనే పులావ్ చికెన్తో చేద్దాం అని చెప్పేసి మొత్తం అయితే చేసాను. ఇంక ఈ టిఫిన్తో కొలుతాను అనమాట. నా స్పెషల్ ఏంటి? పులావ్ చికెన్ కర్రీ. ఇంకేమైనా కావాలా? ఇది ఉంచా తీసానా? అది మీ తమ్ముడు తింటాడులే. మీరు ప్లేట్ తెచ్చుకోండమ్మా. మీరు ఇస్రాకులు పెట్టుకుంటూ వంగి తినాలి. వంగి తినొచ్చా? మీ ఇష్టం, మీకు ఎంత కంఫర్ట్గా ఉంటే అట్లా చేయండి. ఏం కప్పు కొలతా? గిన్నెది అరా కొలతా. కర్రీ ఇంకా వేస్తున్నా. రెండు అర్లకి వేసా సమానంగా. సాసు పక్కబో. ఇంకా రాండమ్మా. అపర్ణ, నువ్వు కాంగ నా మీద గెలిస్తే నీకు శారీ సయ్యనా? మరి నేను గెలిస్తే నీకు చీర. నువ్వు వండుతావా? సరే. రెడీ? 1 2 స్టార్ట్ గో. గెలిచిన వాళ్ళకి చేరా? అట్టయితే మా అమ్మాయి గెలిచేది. అత్తమ్మరా? అమ్మాయి అంటే అత్తమ్మ. తొందరగానే వెళ్ళమ్మా. ఫస్ట్ ఫుడ్ ఛాలెంజ్ నువ్వే గెలవాలా. దీంట్లో ఓడిపోయామంటే మాత్రం ప్రతిసారి మా అమ్మాయి ఓడిపోద్దురా అని అనుకుంటారు అందరూ. అదే రాజేశ్వరా, ఫుడ్ ఛాలెంజ్ మాత్రం చేద్దాం. రాజీ తక్కువ వేసుకుందాం అనుకుంటామ్మా. రాజీ తక్కువ వేసుకున్నట్టేమో ఉంది. అన్నం తక్కువ నీ దాంట్లో. రాజీ తక్కువేనా? నేను చూడలే ఇంతగా. ప్లేట్ మార్చుకోండి. మెక్కే కొంచెం వేసుకుంది, నాకు అర్థమైంది. రైస్ తక్కువ కనపడుతుంది. అంత సినిమా లేదులే. మా అమ్మాయి కలిసిద్ది అపర్ణ. కానీ మనం తొందరగా అయిపోవాలి. గెలిచిన శారీ అంట. మా అమ్మాయి గెలుస్తుందా? మా అమ్మాయి కాదురా, మీ అమ్మాయి గెలిచినట్టు ఉంది. ఇద్దరు ఈక్వల్ అవుతున్నారులే. లేదు లేదు, ఇద్దరు ఈక్వలే. అటేదో రాజేసి గడికి ఖర్చు పడినట్టే. వాళ్ళ తమ్ముడు పక్కన వాళ్ళ అక్క గెలిచిద్దని. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఒక్క ముద్దే. రైస్ తక్కువ వేసింది మా అమ్మాయి, ఎక్కువ వేసింది. ఇంకా చూడు మరి. అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది. ఈక్వల్ ఈక్వల్. ఎవరు గెలిచినట్టు? ఈక్వలా? అటు కాదు, రాజీ తక్కువ వేసుకుంది కదమ్మా రైస్. నేను చూసి
అదే మరి ఇద్దరు ఆ ఇస్త్రాకి వేయొచ్చుగా మరి నాకు. తీసుకోవచ్చు కదా నువ్వు గెలవాలని నువ్వు ఇస్త్రాకులకు గుర్తు చేసుకున్నావు. ఎవరు గెలిచినట్టు ఇంతకి? ఎందుకు ఎవరు గెలిచినట్టు? నేనే గెలిచినట్టు. సరే అప్పన్న గెలిచిందే. రేపు వెళ్ళి చీర తీసుకుంటాను. తేడా ఏం జరిగిందంటే బాబాయ్ ఫస్ట్ మీతో మాట్లాడుతున్నప్పుడు కుంచి వేసుకుందే. ఆహా అబద్ధాలు బాగా. సరేలే, ఇద్దరు ఈక్వల్ ఈసారి, ఈక్వల్. ఎవరికి అన్యాయం న్యాయం చేయవద్దు కానీ ఇద్దరు ఈక్వల్. ఇద్దరు ఈక్వల్ అనుకున్నాం. మ్యాచ్ రీమ్యాచ్ అయింది. ఎవరు గెలిచారో కామెంట్ చేయండి. ఎవరు దాంట్లో ఎక్కువ ఉందో తక్కువ ఉందో. సరే కామెంట్ చేస్తారులే. ఎవరు ఎక్కువ కామెంట్